దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చదవండి. కనబడలేదా? ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మది ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరమో ఎవరునూ దానిని రద్దుపరచజాలరనెను. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సులో దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకు పారసీకులకు విధి అని తమరు తెలుసుకొనవలెననిరి. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువ, పరిశుద్ధుడా, ఈ ఘనమైన నామానికి వందనాలు. నేను ఈ సమయంలో మీ పరిశుద్ధ లేఖనములు ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ చక్కటి తరుణాన్ని బట్టి మీకు వందనాలు. మీ పక్షంగా ఇవాళ కూడా వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కోట్ల కొలది స్తుతులు. మరి తండ్రి, వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, పాటించగలిగే జీవితం దయచేయండి. బోధిస్తున్న నన్ను మీ స్వాధీనంలో పెట్టుకొని ఏం మాట్లాడవలనో దాన్ని మాత్రమే మాట్లాడినట్లు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ప్రతి శుక్రవారం కూడా మనము పరిశుద్ధ గ్రంథములోని ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆదికాండం దగ్గర ప్రారంభించాం. దానియేలు గ్రంథంలోని కొన్ని ధ్యానాలను ఇప్పుడు మనం చేసుకుంటూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో మొత్తం 5 ప్రార్థనలు ఉన్నాయి.
5 ప్రార్థనలు, ఒక ఉపోద్ఘాతం, మొత్తం 6 భాగాలు. ఈ 6 భాగాల్లో మొదటి 2 భాగాలు గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఇవాళ 3వ భాగాన్ని లేదా దానియేలు గ్రంథంలో రాయబడిన 2వ ప్రార్థనని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రార్థన దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనం వరకు రాయబడినటువంటి భాగంలో ఈ మాటలు తెలియజేయడం జరిగింది. రాజైన దర్యావేషు పారసీక దేశపు రాజు, మాదీయుడైనటువంటి పారసీక దేశపు రాజు. ఈయన పరిపాలనా కాలంలో దానియేలు చాలా ముఖ్యమైనటువంటి వాడుగా ఉన్నాడు. అది మనం 1వ వచనం చదివితే అర్థమవుతుంది. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. 150 మంది అధిపతుల్ని దేశం మొత్తం మీద పెట్టాలనుకున్నాడంట. అంటే 140 సంస్థానాలు ఉండేవని పారసీక దేశానికి ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతాం. బహుశా ఏళ్ల కాలంలో 150 సంస్థానాలు ఉన్నాయేమో మనకు తెలియదు. ఒక్కొక్క సంస్థానానికి లేకపోతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కరిని అధిపతిగా పెట్టాలని అనుకుని 150 మందిని సెలెక్ట్ చేశాడంట. ఆ 150 మందికి పైన 3 మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా నిలబెట్టాలని అనుకుంటే ఆ 3లో ప్రధానమైనటువంటి వాడు ఎవరంట? దానియేలు. అంటే దేశంలో రాజైన దర్యావేషు తర్వాతి స్థానంలో ఉన్నటువంటి అధికారి. వీళ్ళు ఇశ్రాయేలు దేశం నుంచి బానిసలుగా వెళ్ళారు ఆ దేశానికి. దేవుని కృప వాళ్ళకు తోడై ఉన్నందువలన వాళ్ళు ఆ దేశంలో గొప్పవాళ్ళుగా ఎదిగారు. ఎస్తేరు కానివ్వండి, మొర్దెకై కానివ్వండి, దానియేలు కానివ్వండి, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కానివ్వండి, ఇలా చాలామంది ఆ దేశంలో ముఖ్యులుగా ఎదిగారు ప్రియులారా. అలా దానియేలుని ప్రముఖమైనటువంటి స్థానంలో పెట్టినటువంటి రాజుగారి యొక్క నిర్ణయం చాలామందికి నచ్చల ఆ దేశంలో. ఎందుకంటే దానియేలు చాలా యథార్థపరుడు. ఏదైనా సూటిగాను ముఖాముఖిగాను మాట్లాడేటువంటి వాడు. ఈయన దేశంలో కొన్ని అధికారుల విషయంలో, చట్టాల విషయంలో మార్పులు చేర్పులు తీసుకొచ్చినటువంటి వాడు. సంస్కరణలు చేశాడు దేశంలో, ఒక మాటలో చెప్పాలంటే. ఆ సంస్కరణలు అక్కడ చాలామందికి నచ్చలేదు. ఎందుకంటే మంచి చేసిన వాడిని చూస్తే చెడ్డ చేసేవాడికి ఎప్పుడు కోపంగానే ఉంటుంది. ఏదో ఒక రకంగా చెడు ద్వారా సంపాదనా పరులు అవ్వాలనేటువంటి ఆశ కలిగిన వాళ్ళకి మంచి చేసేటువంటి వాళ్ళంటే ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా వాళ్ళని పక్కన పెట్టేయాలనే ఆతృత ఉంటుంది. అలాగే దానియేలు విషయంలో కూడా ఆ దేశం మొత్తంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఒక రకమైనటువంటి అసూయ ఏర్పడింది. అందుకని వాళ్ళందరూ అనుకున్నారు, ఈ దానియేలుని ఎలాగైనా సరే ఏదో ఒక నేరం మోపి ఇతని మీద ఏం చేయాలంటే ఏదో ఒక నేరం, తప్పు చేస్తున్నాడు అని చెప్పి ఇతన్ని దేశంలో లేకుండా తరివేయాలి, లేకపోతే ఈ అధికార పీఠం మీద నుంచి దించేయాలి అని ప్రయత్నం చేశారంట. ఏ విషయంలోనూ తప్పు కనిపెట్టలేకపోయారని వాక్యంలో చెప్తూ ఉంది 4వ వచనంలో. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచూ ఉండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక. చూసారా,
దానియేలులో నేరం తప్పు కనుక్కోవడానికి అవకాశం లేకుండా నమ్మకస్తుడుగా దానియేలు ఉన్నాడని చూశారంట. వాళ్ళు మళ్ళీ ఆలోచించారు, ఇతన్ని ఎట్లా పట్టుకోవాలరా, అన్ని విషయాల్లో వీడు కరెక్ట్గా ఉన్నాడే, ఇతన్ని ఎట్లా మనం క్రిందకి దించేయాలి అని ఆలోచించి చివరిగా వాళ్ళకు ఒక ఐడియా దొరికింది. అదేంటంటే, ఏ విషయంలోనూ వీళ్ళు మనకు దొరకరు, కానీ ఒక విషయంలో దొరుకుతారు. ఏ విషయం అంటే, వాడి భక్తి విషయంలో, విశ్వాసం విషయంలో, ప్రార్థన విషయంలో పట్టుకోవచ్చు దానియేలుని. కాబట్టి ప్రయత్నం చేద్దాం అని అనుకున్నారట వాళ్ళు. అందుకని రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని పొగిడి రాజుగారికి ఒక మాట చెప్పారంట. రాజా, ఈ దేశంలో 30 రోజులకి ఒక టెంపరీ ఆర్డర్ నువ్వు. ఏంటంటే, ఈ దేశంలో మనుషులందరూ ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఏ మనిషికి ప్రార్థన చేయకూడదు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎవరితో చెప్పుకోవాలా? నీతోనే చెప్పుకోవాలి. అట్లాంటి ఒక ఆజ్ఞ 30 రోజులు, ఎక్కువ రోజులు వద్దు, 30 రోజులు ఈ ఆజ్ఞ చాలు అని వాళ్ళు రాజుగారిని ప్రేరేపించి ఒక చట్టం తయారు చేయించుకున్నారు. చట్టం తయారైతే ముఖ్యమైన స్థానంలో ఉండే దానియేలుకు తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. తెలిసి దానియేలు ఈ విషయమే ఆలోచించుకొని తన పని తాను చేసుకెళ్ళాడు. ఏమిటి తన పని అంటే, దానియేలుకి ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. హల్లెలూయా. ఎన్నిసార్లు అంట? మీరు ఎన్నిసార్లు చేస్తారు? ఒకసారి చేస్తాం అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఒకసారి కూడా చేయరా? 2 సార్లు చేస్తాం అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఈ 2 సార్లు ఎప్పుడెప్పుడో నాకు తెలుసు. పొద్దున్న నిద్రలేసినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు. కానీ మీకు తెలియకుండానే మీరు 5 సార్లు ప్రార్థన చేస్తున్నారు తెలుసా? తినేటప్పుడు చేయడంలా చేస్తున్నాం కదా. ప్రియులరా, దానియేలుకి రోజుకి 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఉదయాన్నే ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాడు, సాయంత్రం ప్రార్థన చేస్తాడు. ఈ శాసనం వచ్చిందని తెలుసుకున్న తర్వాత కూడా దానియేలు అంట, 4 రోజులే కదా, ఈ 4 రోజులు ప్రార్థన చేయకుండా ఉంటే ఆ రాజుకు ఆర్డర్ అట్ట 4 రోజుల్లో పూర్తి అయిపోతుంది, కాబట్టి మనం ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులే అనుకుని ప్రార్థన వదిలేసినటువంటి వాడు కాదు. హల్లెలూయా. అది చాలా ముఖ్యమైనది. నేను చదువుకుంటూ ఉండేటప్పుడు మన చర్చిలో జరిగిన ఒక సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది. కరోనా టైంలో కూడా మన చర్చిలో ప్రతి ఆదివారం ప్రార్థన జరిగింది. హల్లెలూయా. రాజుల ఆజ్ఞలో ఉండొచ్చు, కానీ మనం ప్రార్థన చేయాల్సిందే. ఎందుకంటే ఏ ఆజ్ఞ అయినా సరే రాజు దేవునికి అడ్డం రాకుండా ఉన్నంత వరకు రాజు ఆజ్ఞను పాటించడం చాలా ముఖ్యం. కానీ దేవునికి అడ్డం వచ్చిన తర్వాత ఆయన రాజాతి రాజు కాబట్టి ఆయన ఆర్డర్ పాటించడమే ముఖ్యం. వీళ్ళ మాటలు ముఖ్యమైనవి కాదు. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళారా, రాజాతి రాజు అయినటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం చాలా ముఖ్యము అని ఆయన అనుకున్నాడు. అందుకనే మానకుండా ప్రార్థన చేశాడంట. ఎవరు ఏమనుకుంటే నాకేంటి, ప్రార్థన ఆపేది. మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినారనుకోండి, ఆ రోజు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే చీకటితో లేయాలా, టిఫిన్లు చేయాలి, ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలా, ఏం కాదులే, దేవుడికి తెలీదా మన కష్టం ఏందో అని మనం అనుకుంటాం. దానియేలు కూడా అనుకొని ఉండొచ్చు, దేవుడికి తెలీదా మనం అట్ట ఆర్డర్ వచ్చింది, ప్రాణాలు పోతాయి, మనం ఇట్లా చేయకపోతే ఏమవుతుందని దేవుడికి తెలీదా, దేవుడు అర్థం చేసుకుంటాడులే అని దానియేలు ప్రార్థన ఆపేలా. హల్లెలూయా. దానియేలు ప్రార్థన ఆపేలా. ప్రార్థనకి ఎటువంటి ఆటంకం రాకూడదు. నీ ప్రార్థనా జీవితం, వాక్యం చదువుకునే విషయం, ఈ రెండిట్లో ఎట్లాంటి ఆటంకం, దేని విషయంలోనూ రాజీ పడడానికి వెళ్ళలేదు. దేవుని వాక్యం దేవుడు నీతో మాట్లాడడానికి ఉపయోగించుకునే సమయం, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నీ విషయాన్ని దేవునికి తెలియజెప్పుకునేటువంటి సమయం. ఈ రెండిటికి ఏమి జరిగినా ఆపడానికి వీల్లేదు. అది ప్రార్థనా సమయం. అంత ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన. దానియేలు అలా 3 ప్రార్థన చేశాడని వాక్యంలో రాసి ఉంది. ఒకసారి
చదువుకుందాం మనం. 10వ వచనంలో చూస్తున్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ఏం చేసేవాడంట? 3 సార్లు మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడంట. ప్రియమైన వాళ్ళరా, ఏమైనా రావచ్చు జీవితంలో, ప్రార్థన ఆగడానికి లేదు. ఏమైనా జరగవచ్చు కాక ప్రార్థన మాత్రం ఆగడానికి వీల్లేదు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన కుటుంబాల్లో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మనకు మేలు చేసిన ప్రతిసారి ఏమైనా జరగని గాక దేవుణ్ణి స్తుతించడానికి మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాల్సిందే. ప్రతిరోజు అనుదినము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాల్సిందే, వాక్యం చదవాల్సిందే. దాన్ని మానడానికి వీల్లేదు. వస్తాయి కొన్ని ఇబ్బందికర పరిణామాలు, పరిస్థితులు వస్తాయి, అయినా కూడా ఆపడానికి వీల్లేదు. ఎందుకంటే వీటన్నిటికంటే ఏది ఇంపార్టెంట్ అంట? ప్రార్థన ముఖ్యమైనది. ఎంతమంది పెద్దోళ్ళు రావచ్చు, ఎంతమంది అధికారులు రావచ్చు, ఎంతమంది గొప్పవాళ్ళు రావచ్చు, ఏదో ఒక సమయంలో నీ ప్రార్థన కొనసాగాల్సిందే కానీ ఆపడానికి వీల్లేదు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 3 సార్లు మోకాళ్ళుని ప్రార్థన చేశాడని దేవుని వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. రెండవదిగా అక్కడ మనం చూస్తే యెరూషలేము వైపునకి కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేశాడంట. ఏ వైపుకి? యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా కిటికీలు దేవునికి ప్రార్థన చేయుచు ఆయనని స్తుతించుచు వచ్చెను. యెరూషలేము అనగా దేవుని పరిశుద్ధ పట్టణము అని అర్థం, లేకపోతే దేవుని మందిరం ఉండేటువంటి స్థలము అని అర్థం. ప్రతిరోజు మన ప్రార్థనలు ఏ వైపునకు తిరిగి చేయాలి అంటే దేవుని మందిరం ఉన్నటువంటి వైపునకే. హల్లెలూయా. అది చాలా ముఖ్యమైనటువంటి మాట. ప్రార్థన చేసుకోండి, కానీ మీ ప్రార్థనలో ప్రతిరోజు ఎవరి జ్ఞాపకానికి రావాలంటే దేవుని మందిరం జ్ఞాపకానికి రావాలి. ఎందుకు ఈ సంఘటన చెప్తున్నానంటే, ఈయన ప్రార్థన చేసే టైంకి యెరూషలేములో దేవుని మందిరం లేదు, పగలగొట్టేశారు, అసలు ఫుల్గా నేలమట్టం చేసేసారు. అయినా కూడా ఈయన ఏ పక్కకి తిరిగి ప్రార్థన చేస్తున్నాడంట? యెరూషలేము తట్టుకు తిరిగి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రియమైన వారలారా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలం పరిశుద్ధమైనది. ఆ స్థలంలో దేవుని ఆరాధన ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అక్కడ ఆరాధన ఆగిపోయినా కూడా సరే దేవుని సన్నిధి అక్కడ నిలిచే ఉంటుంది. కాబట్టి దేవుని మందిరం వైపు ఎప్పుడైతే మనం తిరిగి ప్రార్థన చేస్తామో దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సొలొమోను రాజు దేవుని మందిరాన్ని కట్టించి రిబ్బన్ కటింగ్ చేసి ప్రార్థన చేసి ప్రారంభించిన రోజున ఒక పెద్ద ప్రార్థన చేశాడు. 2 దగ్గరలు రాసి ఉంటుంది ఆ ప్రార్థన. రాజుల గ్రంథంలో ఒక దగ్గర, అలాగే దినవృత్తాంతాల గ్రంథంలో ఒక దగ్గర, 2 దగ్గరలు రాసి ఉంటుంది. ఈ 2 దగ్గర రాసిన ప్రార్థనలో ఏమంటాడంటే, నీ ప్రజలైనటువంటి వీళ్ళు ఎప్పుడైనా తప్పు చేసి నీ శిక్ష అనుభవించడానికి వేరే దేశాలకి చెదిరిపోయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మారు మనసు పొంది నీ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా వాళ్ళ ప్రార్థన విని జవాబివ్వు అని అడిగితే దేవుడు ఎస్ అట్లాగే నేను జవాబిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు సొలొమోను ఇంకొక మాట కూడా ప్రార్థన చేస్తూ అంటారు, ప్రభువా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఏర్పడినప్పుడు, ఇబ్బంది ఏర్పడినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు నీ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనకి జవాబివ్వు అని అడిగితే దేవుడు తప్పకుండా జవాబిస్తాను, నేను వాళ్ళని స్వస్థపరుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకనే దేవుని మందిరం వైపు తిరిగి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. స్థలం ఏముందిలే ఎటువైపు తిరిగి ప్రార్థన చేసుకుంటే అని మనం అనుకుంటాం. కాదు ప్రియులారా, మన ముఖము దేవుని మందిరం వైపు ఉండాలి, మన ముఖము దేవుని సన్నిధి వైపు ఉండాలి. దేవుని సన్నిధిని చూస్తూ ఆయన వైపునకు తిరిగి ప్రార్థన చేయాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నేను పైన గదిలో కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇటువైపు కిటికీ ఉండదు, అయినా సరే నా చైర్ ఇటువైపే వేసుకుని ఉంటాను.
నేను బెడ్రూమ్లో కూడా ప్రార్థన చేసుకోవడానికి చైర్ ఇటువైపే తిరిగి ఉంటుంది, ఎందుకంటే దేవుని మందిరం ఎక్కడ ఉంది. నేను ఈ వైపుకి తిరిగి ప్రార్థన చేయాలి, ఈ వైపుకి తిరిగి వాక్యం చదవాలి. దేవుని సన్నిధి నుంచి నాకు జవాబు ఇక్కడి నుంచే రావాలి. అందుకనే ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసినా మనము దేవుని మందిరం వైపునకు తిరిగి ఉండడం చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్నాడు, యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారంట. దానియేలును చూడడానికి. ఏం చేస్తున్నాడు మనోడు చూద్దాం, ప్రార్థన ఆపేశాడా, భక్తి మానేశాడా, అసలు ఏం చేస్తున్నాడు వీడంటే రోజు 3 సార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. అప్పుడు అందరూ బయలుదేరి ఎక్కడికి వెళ్ళారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి శాసనములు వివరించి, అయ్యా నువ్వు ఇట్లా ఆర్డర్ వేసావు, 30 రోజులు నీ వైపు చూడకూడదు, వేరే దేవతల వైపు కానీ మనుషుల వైపు కానీ చూడకూడదన్నావు. ఇదిగో నువ్వు ప్రేమించేటువంటి దానియేలు ఇట చేస్తున్నాడు, ఇది క్రమమా, ఇది పద్ధతా, ఇది మంచిదా, నువ్వు ఇచ్చిన ఆర్డర్ని వాడు ఫాలో అవడం లేదు అని కంప్లైంట్ చేశాడంట. అప్పుడు రాజుగారికి బాధేసిందంట దానియేలు ఇట్లాంటి పని చేసినందుకు. చదువుదామా? 6వ అధ్యాయం 14వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించవలెనని తన మనసు దృఢము చేసుకొని. ఇప్పుడు అర్థమైంది రాజుకు విషయం, వీళ్ళు ఎందుకు ఈ ఆర్డర్ నా చేత తయారు చేయించారు. ఎందుకంటే ఆర్డర్ తయారు చేసేటప్పుడు రాజుకి అర్థం కాల, ఎందుకు ఇట్లాంటి ఆజ్ఞ తయారు చేస్తున్నాడు. సరేలే, వాళ్ళు ఎవరో వేరే రాజుని పూజించమని చెప్పడం లేదు కదా, నన్నే పూజించమని చెప్తున్నారు కదా, మంచిదేలే పూజించుకొని అని అనుకున్నారు. కానీ దేవునిని మాత్రమే ఆరాధించే ప్రజలు ఉన్నారని, మనుషులని ఆరాధించకూడదు అనేటువంటి ఆజ్ఞ కలిగినటువంటి ప్రజలు ఉన్నారని ఎరగనటువంటి ఇతను ఆజ్ఞ ఇచ్చేశాడు. కానీ దానియేలే దీనివల్ల శిక్ష అనుభవించబోతున్నాడని తెలిసినప్పుడు యథార్థవంతుడైనటువంటి దానియేలు విషయంలో తను తప్పు చేస్తున్నానని దానియేలుకి ఆ రాజుగారికి దర్యావేషుకి మనస్సులో నొచ్చుకునంట అతన్ని విడిపించడానికి ప్రయత్నము చేశాను, అతన్ని విడిపించడానికి ప్రయత్నం చేశాను అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం యథార్థంగా ఉంటే ఎవరైతే పొరపాటుగా మన మీద కోప్పడ్డారో వాళ్ళే తిరిగి మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడి మన యథార్థతను గుర్తించేటువంటి రోజు ఒకటి వస్తుంది. హల్లెలూయా. పొరపాటుగా చేసుంటారు, వాళ్ళు ఏం కావాలని చేసుంటారు, పొరపాటుగా ఎవరో చెప్పడం వల్ల చెప్పుడు మాటలు విని వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి మాటలు విని ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా పెద్ద హోదాలో ఉండే వాళ్ళకి సమస్య ఏంటంటే చెప్పుడు మాటలు వినడం పెద్ద సమస్య. సామెతల గ్రంథంలో ఆ మాట చాలా బాగా రాశాడు. చెప్పుడు మాటలు వినేటువంటి రాజు యొక్క సింహాసనం తొందరగా కూలిపోతుంది అని రాశాడు. ప్రియమైన వారలారా, అది చాలా ముఖ్యమైనటువంటి మాట. ఆ స్థానంలో ఉండేటువంటి వాళ్ళు రాజ్యంలో ఏం జరుగుతుందో, ప్రజల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనేక మంది యొక్క మనుషుల మాటల్ని వాళ్ళు సేకరిస్తూ ఉంటారు. అది వాళ్ళ ధర్మం, రాజధర్మం. అది ఆ రాజధర్మంలో కొన్నిసార్లు అబద్ధాలకు చెవియొగ్గాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడినప్పుడు సత్యమేదో అసత్యమేదో గ్రహించలేనటువంటి వివేచన వాళ్ళకి కలగనప్పుడు ఇట్లాంటి పొరపాట్లు దొర్లుతాయి. ఇట్లాంటి పొరపాట్లు దొర్లుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పర్వాలేదు, దీనివలన కూడా దేవుడు మనల్నే ఘనపరుస్తాడు. హల్లెలూయా. మనం కింద పడతాం, కింద పడిపోయినంత మాత్రాన అందరూ నవ్వుకున్నంత మాత్రాన జీవితం అయిపోయినట్టు కాదు ప్రియులారా. కింద పడ్డవాడిని దేవుడు లేపడానికి శక్తిమంతుడు. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసినప్పుడు లోపల పడేయంగానే వాళ్ళని గురించి కంప్లైంట్ చేసిన వాళ్ళందరూ మనుషులు చాలా సంతోషపడిపోంటారు మనసులో. అబ్బబ్బా, అయిపోయిందిరా వీళ్ళ స్టోరీ, ఇక్కడితో క్లోజ్ అయిపోయింది, వీళ్ళ దరిద్రం మనకు వదిలిపోయింది అనుకొని ఉంటారు. కానీ గంటలోనే విషయం బయటపడిపోయింది కదా. గంటలోనే ముగ్గురు వెళ్ళిన వాళ్ళని నలుగురు కనబడితే రాజు ఆశ్చర్యపడి వాళ్ళని బయటికి తీసుకొచ్చి, అగ్నిగుణంలో చచ్చిపోవాల్సిన వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఎదురుగా నిలబడితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దానియేలును కూడా అంతే. చెప్పుడు మాటలు విన్నటువంటి రాజు ఒక అనవసరమైన ఆజ్ఞను పెట్టి ఆ ఆజ్ఞ వలన కొంతమంది బాధపడేటట్టు చేసి ఆ బాధపడినటువంటి వాళ్ళలో దానియేలు చేరినప్పుడు విడిపించడం రాజుకు కూడా సాధ్యము కాని పరిస్థితి అయిపోతే తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారంట దానియేలు. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళంగానే పడేయంగానే ఆ ఊర్లో ఉండే 150 మంది అధిపతులు,
దానియేలుతో పాటు ఇద్దరు పెద్దలు 152 మంది చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. వాళ్ళ కుటుంబాల్లో ఉండేవాళ్ళు కూడా చాలా హ్యాపీగా అబ్బా ఇంకా మనకి ఎవడు అడ్డం లేడరా, మన ఇష్టం వచ్చినట్టు మనం ఈ దేశంలో ఎంత కావాలంటే అంత దోచుకోవచ్చు, ఎంత కావాలంటే అంత తినేయచ్చు, వాడు ఉంటే యథార్థత నమ్మకత్వం, రాజుకు నమ్మకంగా ఉండాలని వాడు తినడు, మనల్ని తిన్నివ్వడు అని అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ సంతోషాన్ని ఒక్క రాత్రిలో దేవుడు నీరుగార్చేశాడు. హల్లెలూయా. ఒక రాత్రి గడిచింది. పొద్దున్న లేసంట రాజుగారు వెళ్ళిపోయాడంట. అందరికంటే ముందు ఎవరు వెళ్ళిపోయారంట? రాజుగారు వెళ్ళిపోయారు సింహాల బోన్ దగ్గరికి. ఏమవసరం? ఒక్కడే కదా, చచ్చిపోతే ఏమవుతుంది? ప్రియులరా, ఒక యథార్థవంతుడు చచ్చిపోతే చాలామంది దుఃఖిస్తారు. ఒక యథార్థవంతుడికి వేదన కలిగితే 150 మంది సంతోషపడొచ్చేమో, కానీ ఇంకొక యథార్థవంతుడు వాళ్ళ కొరకు బాధపడుతుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు, ఇట్లాంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. రాత్రి అంతా నిద్రపట్టలేదు ఆ రాజుకి. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా? దానియేలు బ్రతుకున్నాడు. దానియేలు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నాకు తెలుసు. ఎన్నో అద్భుతాలు దానియేలు ద్వారా మేము చూసాం కదా. సో ఇతన్ని తప్పించడానికి దేవుడికి సాధ్యం అవుతుందని నమ్మకం. 150 మందికి సింహాల బోన్లో వేసాడు, చచ్చిపోతాడు అనుకుంటే ఒక్కడికి మాత్రం ఏమనిపించిందంట, సింహాల బోన్లోకి పోయినా కూడా సావకుండా బతికొచ్చే కెపాసిటీ దానియేలుకు ఉందని రాజు నమ్మాడు. వీళ్ళందరికంటే ముందు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దానియేలు ఫ్యామిలీ వచ్చారో లేదో మనకు తెలియదు.